డైరీ ఆవిష్కరణ నిర్మించినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తిప్పతి యాదయ్య గారికి మరియు మున్సిపల్ ఉద్యోగులకు మున్సిపల్ కార్మికులకు అందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా తెలంగాణ ఉద్యమ జయములు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా పెద్దలు చాలా విషయాలు కూడా మాట్లాడారు. తెలంగాణ సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. మరి ఆ తెలంగాణ కోసము 60 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, మరి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి మరి 69,369 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు 1000 మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. ఇవాళ సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ బడుగు బలైన వర్గాలకు, ఎందుకంటే 60 ఏళ్ల నుంచే కూడా పోరాటం చేసిందంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ వర్గాలకు ఏ వర్గాలైతే ఉద్యమం చేశారో, ఏ వర్గాలైతే పోరాటం చేశారో, మరి ఆ వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ నూతనంగా ఏర్పడబెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి. దాని గురించి మాట్లాడడం లేదు. ఈ సామాజిక వర్గాల గురించి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాలి. కానీ ఆ రాష్ట్రంలో ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి రాజ్యాధికారం వస్తుంది, ఎవరికి సామాజిక న్యాయం జరుగుతుంది అనేది మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది అని మాట్లాడుకోకుండా సంపూర్ణమైన తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం కావాలి, ఎవరి చేతిలో అధికారం పెట్టాలి, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే 1000 మంది విద్యార్థులు, యువకులు చనిపోయినటువంటి మరి కన్న తల్లిదండ్రులు, మరి ఆ బిడ్డలు దేనికోసమైతే ఆత్మహత్య చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా బడుగు జీవుల బతుకులు విముక్తవుతాయన్న లక్ష్యంతో వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేయడంలే. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ బడుగు బలైన వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు, పోరాటం చేశారు. దేనికోసము? మరి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మనకొస్తే మన బతుకులు విముక్తవుతాయి అనే లక్ష్యంతో ఉద్యమాలు చేశారు. ఆ విషయం మాట్లాడడం లేదు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళంటే ఎవరో రోడ్డు మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని, జెండాలు పట్టుకొని మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా బతుకులు విముక్తవుతాయి అని చెప్పి ఏ పోరాటం అయితే చేశారో ఆ సామాజిక వర్గాల కోసం, ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రం కావాలి. అలాంటి తెలంగాణ రాష్ట్రం కాకుండా ఎవరైతే రోడ్డు మీదకి రాలేదో, వాళ్ళ ఆడవాళ్ళు రోడ్డు మీదకి రాలే, వాళ్ళ కొడుకులు బిడ్డలు రోడ్డు మీదకి రాలే, వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి రాలే, అలాంటి వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రం అప్పయితే మళ్ళీ 20 ఏళ్లకు ఈ బడుగు బలైన వర్గాల జీవితాలు వెనక్కి నెట్టేస్తారు. దానికి మనము మరో పోరాటం నియంత్రించవలసిన అవసరం ఉంది. అంటే మరో పోరాటం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మళ్ళీ రాష్ట్రం వచ్చినాక మరో పోరాటానికి సిద్ధం కావాలి. ఏంటయ్యా 60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తే ఉన్నాము, మళ్ళీ రాష్ట్రం వచ్చినాక ఈ యొక్క అగ్రవర్ణాల చేతికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ మనం పోరాటం చేయాలా రాజ్యాధికారం కోసం. అంటే మనం పోరాటం చేస్తే ఉంటాం, అధికారాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం.
వాటిని ఎంచుకొని మరి కాలేజీగా ఉంచుకొని ఈ తెలంగాణలో భూమి లేకుండా చేశారో, మరి ఇల్లు లేకుండా చేశారో, చదువు లేకుండా చేశారో, మరి వాళ్ళ చేతికి అధికారం పోతే మళ్ళీ అదే పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దానికోసమే మేము అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే. ఈ బడుగు బలైన వర్గాలకు అధికారం కావాల్సిందే. ఎవరైనా ముఖ్యమంత్రి ఏమైనా ఈ తెలంగాణ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి మైనార్టీలు, విద్యార్థులు, యువకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాళ్ళ మీద చింతన చేశారు. దానికి వీళ్ళందరూ కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించారు. మరి ఎందుకోసం నాయకత్వం వహించారు? ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే మా చేతికి అధికారం వస్తుంది, మా వర్గాలకు, మా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, మా సామాజిక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మా జాతులకు న్యాయం జరుగుతున్నాడు లక్ష్యంతోనే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేయడం జరిగింది. అందరూ కూడా అందుకోసమే ఆలోచన రాష్ట్రం కావాలి. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మళ్ళీ సోదరులు ఎవరు అంటున్నారు, మరో పోరాటం చేయడానికి వచ్చేవాడు. పోరాటం చేయడం నాదిగా ఈ రాష్ట్రం ఏర్పడగానే ఖచ్చితంగా బడుగుల బలైన వర్గాల చేతులకి రాష్ట్రం రావాల్సిందే. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే తప్ప న్యాయాన్ని జరగదు. మళ్ళీ వీళ్ళ చేతుల రాష్ట్రాన్ని పెడితే ఇప్పటిదాకా సీనియర్లు రాజకీయ నాయకులు పెట్టుబడుతానంతా ఈ రాష్ట్రాన్ని దోశారు. మళ్ళీ ఈ అగ్రవర్గాల చేతులెక్కిక ఈ రాష్ట్రానికి తప్పయిస్తే ఖచ్చితంగా సీనియర్గా రాజకీయ నాయకులు పెడతానంతా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా 60 దోశారు. మొన్న వీళ్ళు కూడా 60 దోషిస్తారు. ఈ జాతులు అలిసివేస్తారు, దోపిడీ కూడా చేస్తారు. కాబట్టి వీళ్ళ చేతికి అధికారం కాదు, జనాభా ప్రాతిపదికనే ఈ జాతులకు అధికారం కావాలి. ఈ జాతులకు రాజ్యాధికారం వస్తేనే ఈ బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైతే కష్టాలు జరిగినటువంటి వాడు, ఎవరైతే మరి భూమి పొందినటువంటి వాడు, ఎవరైతే మరి ఈ రాష్ట్రంలో ఈ కులాలను అనుసరించినటువంటి వాడు, ఈ కులాలను మరి దోపిడీ చేసినటువంటి వారి చేతులకు రాష్ట్ర మొత్తము మన జాతులను మళ్ళీ ఎరగలుగుతారు. కాబట్టి సీమాంధ్రులు పోతారు, తెలంగాణలో వస్తారు. తెలంగాణలో వస్తారా? ఈ రాష్ట్రానికి పొలం వస్తే ప్రమాదము. సీమాంధ్ర పెట్టుబడులు, రాజకీయ నాయకులు ఎంత ద్రోహులో ఇక్కడ తెలంగాణలో ఈ జాతులకు అనుసరించినటువంటి ఈ గొడవలు అంత ప్రమాదము. అందుకోసం ఇస్తున్నా ఈ ప్రమాద కళ్ళను తెలంగాణ రాష్ట్రంలో చేతులు పోకుండా కూడా వస్తా అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆ లక్ష్యం వైపే మనం ముందుకెళ్ళాలి. మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మన సోదరులంతా కూడా ఇప్పటిదాకా కష్టపడను, శ్రమించారు, పోరాటం చేశారు. ఈ రాష్ట్రాన్ని స్థాపించడం జరిగింది. ఈ